శ్రీమాత్రే నమః. ఈరోజుటి వీడియోలో తులారాశి వారికి ఏప్రిల్ 6 అంటే శ్రీరామనవమి ఆదివారం రోజున రాత్రి 8:11 లోపు ఒక పెద్ద సమస్య రాబోతోంది. అసలు ఆ సమస్య ఏంటి తెలుసుకోవాలనుందా? ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఫాలో అవ్వాల్సిందే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూస్తేనే మీకు రాబోతున్న సమస్య ఏంటి, ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు తులారాశి వారు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మన వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వారికి రాబోతున్న కష్టం కూడా సమస్య కూడా వారు కూడా తెలుసుకోవాలి కదా. ఇక లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అంటే, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం శ్రీరామనవమి పండుగ నాడు ఈ రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి, రాత్రి 8:11 లోపు ఒక పెద్ద సమస్య మీకు ఎదురు కాబోతోంది. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించిన అనుకూల ప్రతికూల ఫలితాలను, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవటానికి ఇక వివరాల్లోకి వెళ్తే, ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ రాశివారు అందంపై అధికంగా ఆసక్తి కలిగి ఉంటారు. అందంగా అలంకరించుకోవటం కోసం ఎక్కువ సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. ప్రజాకర్షక స్వభావం కూడా వీరికి ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో చక్కగా రాణిస్తారు. అధిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. అలాగే అనువంశకంగా వచ్చినటువంటి వ్యాపారాలను కూడా నూతన మార్పు చేసి అభివృద్ధి చేయటంలో చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. ప్రతి ఒక్కటి కూడా ప్లాన్ చేసుకుని మరీ చేస్తూ ఉంటారు. అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు వీరికి ఉంటుంది. ఎలా పడితే అలా మాట్లాడరు. సమయానికి అనుకూలంగా ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడాలో అలా మాట్లాడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ప్రకారం కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉండొచ్చు. అయితే ఆ వ్యక్తితో పరిచయం అనేది మీ యొక్క జీవితంలో నూతన మార్పులను తీసుకువస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక కీలకమైన మలుపు మీ జీవితంలో చూసే అవకాశాలు ముందు ముందు మీకు కనిపిస్తున్నాయి. ఈ మార్పు గల కారణం ఆ వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అయితే మీ పైన ఒక కుట్ర జరిగే అవకాశం కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. ఒక పెద్ద సమస్య అయితే మీరు ఎదుర్కోబోతున్నారు. అలాగే ఈ సమయంలో మీ పైన నరదృష్టి కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ నరదృష్టి కారణంగా చాలా కాలంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునే లోపు మరొక సమస్య మీ ముందుకు రెడీగా ఉంది, నేను ఉన్నాను అంటూ. దీనికి కారణం ఏంటో తెలియక మీరు చాలా సతమతమైపోతున్నారు. నాకెందుకు ఇలా జరుగుతోంది, నేను అంతా బాగానే ఉన్నా కదా, బాగా చేస్తున్నా కదా, నాకెందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటూ మీరు కన్ఫ్యూజన్లో సతమతం అవుతున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే రాత్రి 8:11 లోపు ఒక నిందను మీరు మోయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే మీరు చెయ్యని తప్పుకు కూడా నేరారోపణ మీపై పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ శత్రువులు, అలాగే మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు ఇటువంటి నిందలు మీపైన వేస్తారు. జాగ్రత్త. అటువంటి విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండటానికి మీరు జాగ్రత్త పడండి. మీరు ఏ చిన్న అవకాశం ఇచ్చినా కూడా మీ శత్రువులు మీపైన ఎటువంటి నిందలు మోపటానికైనా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. పురుషులు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాలలో, అలాగే స్త్రీలు పురుషులకు సంబంధించిన వ్యవహారాలలో ఒక నిందను మోయవలసిన పరిస్థితి అయితే రాబోతోంది. మీరు పని చేసే చోట కూడా మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఒకరు మీరు ఎవరితో అయితే సఖ్యతగా ఉంటారో వారి గురించి మీ గురించి చెడుగా మాట్లాడటం,
ఇటువంటి ఒక సమస్య, ఒక నిందను మీరు మోయవలసిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు తప్పు చెయ్యలేదు కాబట్టి వారిని ధైర్యంగా ఎదుర్కోండి. వారు ఏదైనా మీ గురించి పుకార్లు లేవదీశారు అని తెలిస్తే గట్టిగా వారిని నిలదీయండి. ఎందుకంటే మౌనంగా ఊరుకున్నారంటే మాత్రం మీరు తప్పు చేసిన వారి కింద జమ కట్టేస్తారు. కాబట్టి జాగ్రత్త. మీరు తప్పు చెయ్యనప్పుడు, ఎదుటివారు నిందలు వేసినప్పుడు చడామడ వాయించేయటమే. మౌనంగా ఉంటే మౌనం సమ్మత లక్షణం అంటారు. మౌనం అర్ధాంగీకారం అంటారు కూడా. అందుకే మౌనం అన్ని వేళలా మంచిది కాదు. కాబట్టి ఈ అంశాల్లో మీరు తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి చెందిన వివాహితులకు ఒక సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మీకు వచ్చేటటువంటి వాగ్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండండి. లేదంటే మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేస్తాయి. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. సంయమనం పాటించండి. మౌనాన్ని మనం ఎక్కడ ఎలా వాడుకోవాలో తెలిస్తే మనంత బుద్ధివంతులో, తెలివైన వాళ్ళో ఇంకొకరు ఉండరండి. ఎందుకంటే మౌనం, ప్రతి చోట మౌనం పాటిస్తే కొన్నిసార్లు చెయ్యని తప్పులకి మనం కారణమవుతాం. మనం బలి అవ్వాల్సి వస్తుంది. చెయ్యని తప్పులను నెత్తిన వేసుకోవాల్సి వస్తుంది. ఆ నిందను భరించాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మౌనం మంచిది కాదు. అలాగే కుటుంబ విషయాల్లో ఎప్పుడైతే వాగ్వాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయో అటువంటి సమయంలో మౌనం పాటిస్తే ఆ బంధం నిలబడుతుంది. ఇది మౌనం ఎక్కడ, ఎప్పుడు, ఎలా వాడాలి అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక్క అవగాహన ఉంటే వాడు తెలివిగా ముందుకు వెళ్ళిపోతాడు. అలాగే ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే గృహ నిర్మాణ పనులు చేపట్టాలి అని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసేవారికి దానికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఈరోజు దినబలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి ఏదైనా పని మొదలు పెట్టడంలో మీకు కొన్ని అవాంతరాలు, ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్లయితే గనక ఆ పనిని ఈరోజు మీరు మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధాన్ని తిరిగి కలుపుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే వారు మీ యొక్క బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు. కొన్ని అబార్థ కారణంగా గతంలో మీకు వారు దూరమయ్యారు. కానీ ఈరోజు అనుకోకుండా వారితో మీరు తిరిగి కమ్యూనికేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశివారు చాలా రోజుల క్రితం నుండి ఏదైనా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశానికి సంబంధించిన ఒక అప్డేట్, ఒక న్యూస్ కూడా మీరు డిజైన్ చేసుకోబోతున్నారు. పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. మీ జీవితంలో ఈ అవకాశం కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అంటే కొంతమంది వ్యాపార అవకాశాల కోసం, ఇంకొంతమంది ఉద్యోగ అవకాశాల కోసం, మరికొంతమంది ఉన్నత చదువుల కోసం, ఏదైనా మంచి సంస్థల్లో ప్రవేశం కోసం, కెరియర్కి సంబంధించిన అవకాశాల కోసం, ఆదాయ మార్గాలకు సంబంధించిన అవకాశాల కోసం, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మీ కెరియర్కి సంబంధించి కానీ లేదా ఉన్నత చదువులకి సంబంధించి కానీ ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి మంచి శుభవార్త, అలాగే చక్కటి అవకాశం లభించే సూచన ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతోంది. రాజకీయ నాయకులకి ఈరోజు కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. సంఘంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలకి భంగం కలిగే విధంగా ఒక పరిస్థితి అయితే ఈ సమయంలో కనిపిస్తోంది. ఇది మిమ్మల్ని చాలా వరకు కూడా బాధకి గురి చేసే అంశంగా చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి మీరు ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకుని ఉన్నట్లయితే, కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక సమస్యలో చిక్కుకున్నారు అనుకోండి, ఆ సమస్యకి తగిన పరిష్కారం అనేది దొరికే విధానం మీ దినఫలాలు సూచిస్తున్నాయి. అలాగే ఈరోజు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. వారితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఈ రాశివారు మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించాలి.
అలాగే మీ శక్తి కొలది దాన ధర్మాలు చెయ్యండి. పేదవారికి చెప్పులు అలాగే గొడుగులు దానం చెయ్యటం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితాలను పొందవచ్చు. ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి మీకు వీలైతే గనుక చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క దాహం తీర్చండి. దీనివల్ల కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఎందుకంటే దాహంతో ఉన్నవారికి మంచినీటిని అందించటం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని మన పురాణాల్లో కూడా చెప్పబడి ఉంది. అంతేకాదు ఇలా చెయ్యటం వల్ల ఆ పరమశివుడు కూడా సంతోషిస్తాడు. అలాగే నిత్య దేవతారాధన, ఇష్టదైవ నామస్మరణ కూడా మీకు అత్యంత పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది. గోమాతను ఆరాధించండి, గోమాతను సేవించండి. గోమాతను సేవించడం వల్ల ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీ మీద ఉంటుంది, మీకు కలుగుతుంది. ఇలా గోమాత సేవలో ఎక్కువ సమయాన్ని గడపటం వల్ల అత్యద్భుతమైనటువంటి ఫలితాలను మీరైతే చూస్తారు. ఒకవేళ మీకు వీలైతే ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఇలా ఆవును దానం చేయటం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీకు శత్రువులుగా ఉన్న మిత్రులను మీ జీవితంలో ఉంచుకోండి. అంటే ఎవరైతే మీ చెడును కోరుకునేవారు ఉన్నారో వారితో మీ పర్సనల్ విషయాలను అస్సలు చెప్పకండి. వారితో అన్ని ముఖ్యమైన విషయాలు చర్చించటం, అలాగే వారితో మీరు క్లోజ్గా ఉండటం కూడా అంత మంచిది కాదు. అయితే చెడు వ్యక్తులతో స్నేహం అనేది ఎలా అయితే మంచిది కాదో, మంచి వ్యక్తులను మీ జీవితంలోకి తీసుకురావటం కూడా అంతే ముఖ్యం. అంటే మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితం నుండి బయటకు వెళ్ళనివ్వకండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితం అద్భుతంగా సాగిపోతుంది. సో చూశారు కదండి, 2025వ సంవత్సరంలో ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం శ్రీరామ నవమి నాడు ఈ రాశివారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రాత్రి 8:11 లోపు ఎటువంటి సమస్య మీకు ఎదురు కాబోతోంది, అలాగే ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవటానికి మీరు ఏ దేవతారాధన చెయ్యాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి అని పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం కదా. మీరు ఇంతవరకు కూడా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచుకోండి. ఇలాంటి వీడియోస్ మనం పెట్టగానే ముందుగా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ముందుగా మీరే మీ రాశి గురించి తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ మన వీడియోని షేర్ చేసేయండి. ఈ వీడియో మీకు ఎంత నచ్చి ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.